గుమగుమలాడే తెలుగింటి పప్పుచారు. అదిగో కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. టై ఫస్ట్ కుక్కర్లో 2 గ్లాసులు పప్పు 3 గ్లాసులు నీళ్లు పోసి ఇలా ఉడకనిస్తూ ఉండండి. ఇది ఉడుకుతున్న టైంలో మనం మిగతా అన్నీ చూసుకుందాం. ఫస్ట్ చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఈ రకంగా కట్ చేసుకోండి. చూసారా, ఆల్రెడీ ఫస్ట్ విజిల్ వచ్చేసింది కుక్కర్ది. రైట్. ఇప్పుడు మనం కట్ చేసుకునే ఈ ముక్కల్ని ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది కూడా కొంచెం వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది. ఇలా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని దీంట్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోయండి. రైట్. దీన్ని కాసేపు అలా పక్కన ఉంచండి, దాని పని అది చేసుకుంటుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ చూసారా, ఒక వెల్లుల్లిపాయ పక్కకి ఎగిరింది. అలా ఎగరకుండా జాగ్రత్తగా కొట్టండి. వెల్లుల్లిపాయని ఇలా దంచి వేసుకుంటే దాని గుమగుమ ఆ వాసన వేరేగా ఉంటుంది. మామూలుగా పేస్ట్ అవన్నీ చేస్తే ఆ మజా రాదు. 3వ విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 3వ విజిల్ కూడా వచ్చా. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని దీంట్లో మీకు సరిపడా, మీకు అవసరమైనంత నూనె, అంటే నాకు తెలిసి ఒక 2 చెంచాల నూనె, 4 ఎండుమిరపకాయలు, ఓ 6 వేసుకోండి. పోనీ కొంతమంది ఇళ్ళలో ఎండుమిరపకాయలు ఎక్కువ తింటారు, వాళ్ళు ఒక 2 ఎక్కువ వేసుకోవచ్చు. ఇక పోపు సామాన్లు అంటారా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఓ 2 మెంతులు కూడా వేసుకోండి, కరివేపాకు, ఇవన్నీ వేసుకుని ఆల్రెడీ పక్కనే ఉడుకుతున్న ముక్కలన్నింటినీ వీటిలో వేసేయండి. అది సూపర్. మొత్తం లాస్ట్ ముక్క వరకు వేసేయండి. ఇది ఒకసారి మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. పసుపు, 1 చెంచా పసుపు. మావాడు 2 చెంచాలు వేసాడు, అంటే మావాడు కొంచెం పసుపు ఎక్కువ తింటాడు, అందు గురించి. 1 చెంచా కారం. ఈ పసుపు, కారం, ఉప్పు అనేవి మీ ఇంట్లో మీ టేస్ట్ని బట్టి, మీరు తినే పద్ధతిని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ పప్పుచారు నేను ఏదో యూట్యూబ్ ఛానల్ కోసం సపరేట్గా ఏదో వెరైటీగా చేయట్లేదండి. ఇది మేము రోజు ఇంట్లో చేసుకుని మేము తినే పప్పుచారు మీకు చూపిస్తున్నాను అంతే. అర్థమైంది? అంటే ఈ మధ్య చూస్తున్నాను కొంచెం అటు ఇటు యూట్యూబ్లో బాగా కనపడాలని చేస్తున్నారు. అలా కాదండి, మర్చిపోయాను మాటల్లో. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మన ఉడికిన పప్పుని పప్పు గుత్తితో ఇలా తిప్పారు అంటే అది కరెక్ట్ మన మార్నింగ్ లేచితో ఒకటి పేస్ట్ లాగా తయారవ్వాలి. రైట్. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండుని బాగా పిసికి ఆ జ్యూస్ మొత్తం ఇందులో పిండండి. అంటే టోటల్గా పిప్పి తప్పించి ఇంక అందులో ఏమీ మిగలకూడదు. లేకపోతే జ్యూస్ రాలేదనుకోండి, పప్పుచారు మజా ఉండదు. సరేనా? ఓకే, కరెక్ట్. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోండి. పప్పులో చింతపండు రసం కలిస్తే ఆహా, ఇప్పుడు వస్తుంది చూడండి అసలు రుచి. బాగా కలిసింది. ఇప్పుడు ఈ పప్పు చింతపండు రసాన్ని ఆ ముక్కల్లో పోసేయండి. అది గుమగుమలాడే పప్పు చారు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా 1-2 సార్లు కలిపి కొంచెం హైలో పెట్టండి. 1 2 3 పప్పుచారు రెడీ. దీంట్లో ఒక 3 అప్పడాలు, 2 వడియాలు, 1 మిరపకాయ వేయించుకోండి. సూపర్ కాంబినేషన్. అలాగే మీరు రేపు ఏ కర్రీ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ కర్రీతో నేను మీ ముందు ప్రత్యక్షం అవుతాను.